ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ సోమవారం మనకి ఆరుద్ర నక్షత్రం వస్తుంది అని అంటున్నారు. సో ఈ ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసం, అందున సోమవారం. అసలేంటి గురువు గారు ఈ ప్రత్యేకత ఏంటి? ఏం చేస్తే మంచిది అంటారు? భస్మాభ్యక్త మనంగదేహ దహన జ్వాలావలీలోచనం. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రము అంటే మామూలుగా చాలా అంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది. అందులోనూ ఆ మార్గశిర మాసంలో సోమవారంతో కూడినటువంటి ఆరుద్ర నక్షత్రము అంటే జన్మకృత దోషాలన్నీ కూడా భస్మమైపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ చెబుతున్నాను, మీ జీవితం ఉద్ధరింపబడాలి, మనం క్షేమంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాలు అనగా రెండు విషయాలు చెప్పి ఇందులోకి వస్తామండి. దరిద్రమైన కాపీనం, ఆశ, దురాశ, అత్యాశ, ఈ వీటితోటి మనం పుడతామండి. మనం పుట్టడమే ఆశతో, కడుపులోంచి బయటికి పడటంతో ఇలా పడతాం బయటికి. వేలు జాగ్రత్తగా ఇట్టి తీస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం నా గుప్పిట్లో ఉండాలి. పుట్టుకతోనే ఎంత అత్యాశ అండి. దీనికి మూలార్థాలు చాలా ఉంటాయి. ప్రపంచం మొత్తం నా గుప్పిట్లో ఉండాలి అనే దరిద్రమైన అత్యాశతో పుడతారు. గతించేటప్పుడు ఇలా పోతాడు. ఏమి లేదు, నేను పుట్టినప్పుడు తెచ్చింది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు, అంతే. అది అప్పటికానే వాడికి జ్ఞానం తెలియదండి. ఆ జ్ఞానాన్ని మనకు తెలిపేటువంటిది జన్మకృతంగా మనం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఉన్నటువంటి దోషాలు పాపాలని భస్మం చేసేటువంటిది జ్వాలావలీలోచనం అన్నాం. భస్మాభ్యక్త మనంగ దేహ దహన జ్వాలావలీలోచనం. మన లోపల ఒక మనిషి ఎదిగిపోతుంటే మంట, ఉక్రోషం, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు అనేటువంటివి ప్రజ్వలిస్తూ ఉంటాయి. విపరీతంగా అవి ప్రజ్వలిస్తూ ఉంటాయి లోపల నుంచి. ఏదైనా ఒక మనిషి మనకన్నా వెనకున్నవాడో, మనతో పాటు సమానంగా ఉన్నాడు, ఒక అడుగు ముందుకు వెళ్ళాడు అన్నా, అప్పో సొప్పో చేసి బండి కొనుక్కున్నాడని ఇంకోటి కొనుక్కున్నాడు, కడుపున అన్నం తింటున్నాడు అంటే మనం ఓర్చుకోలే స్థితి. అటువంటిదంతా కూడా భస్మం అయిపోయి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చేటువంటి చక్కటి పర్వదినం సోమవారం. చక్కగా సోమవారం రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినండి. మీ క్షేమాన్ని కూడా చెప్తున్నా. నాకు ఎందుకంటే కర్మ అనుభవిస్తారు. కర్మ నుంచి బాగుపడండి. బాగుపడకుండా ఉండడానికి అనేక విఘ్నాలు వస్తాయి. బాగుపడండి. ఏదంటే కర్మ అనుభవించండి, తప్పదు. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, ప్రతి గడపలో చిన్నదో పెద్దదో శివలింగం తెచ్చుకోండి. ఆవు పేడని కాల్స్తే భస్మం వస్తుంది. ఆ భస్మాన్ని వస్త్రగాలితం పడితే మెత్తగా విభూతి వచ్చేస్తుంది. చక్కగా అంత శివలింగం దగ్గర పెట్టుకొని ఒక వస్త్రంలో ఆ భస్మం అంతా పోసి గట్టిగా ఇలా పట్టుకొని నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అనుకుంటూ విదిలించండి. జర 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 రాళ్ళడు భస్మము. మీరు అలా విదిలిస్తూ ఉంటే ఆ భస్మం ఆ వస్త్రం నుంచి స్వామివారి మీద పడుతూ ఉంటే ఆయన ఎంత అద్భుతంగా శ్మశానంలో నాట్యం ఆడతారు తెలుసమ్మా. నాట్యరాజు అని ఆయన పేరుంది, నటరాజు అని. ఆ జర జర రాలడు భస్మం అని చెప్పి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. ఏమి రావట్లా. ఆ పదంతో ఆ భస్మాన్ని అలా పట్టుకొని వస్త్రంతో స్వామివారి మీద విదిలిస్తూ, గంట కొడుతూ విదిలిస్తూ ఉంటే ఆ భస్మం అనేటువంటి స్వామివారి మీద జర 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 రాలుతూ ఉండగా స్వామివారు ఆ లోపల ఉండి చక్కగా నాట్యమాడుతూ ఉంటారు. ఈ నాట్యమాడటం వల్ల భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాదులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోవటమే కాకుండా ఆ ఈశ్వరుడు త్రిశూలాన్ని పట్టుకొని ఈ 16 రకాల దోషాలు కూడా ఏది మన కాంపౌండ్ వాళ్ళ మన ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు ద్వారపాలకుల్లాగా రక్షక భటులాగా భగవంతుడు నిలబడి ఉంటాడమ్మా. అంత గొప్పది
ఆరుద్ర నక్షత్రం సోమవారం మార్గశిర మాసంలో కలిసి రావడం అనేటువంటిది మనకున్నటువంటి అన్ని రకాల సమస్త కొరత దోషాలన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తాడు. ఆయన అక్కడ కూర్చొని చేయకపోతే ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా ఊరి మీద పడి సర్వనాశనం చేస్తూ ఉంటారు. మనం వింటుంటాం, వాడికి దయ్యం పట్టింది, వీడికి గాలి పట్టింది, ధూళి పట్టిందని చెప్పి. ఆ భూత గణాలన్నీ కూడా శ్మశానం నుంచి పక్కకి వెళ్లకుండా మనం అభిషేకం చేస్తుంటే ఆ భస్మార్చనలో ఆయన తాండవిస్తూ వారందరికీ కూడా కనువిందు చేస్తూ అక్కడే ఉంటాడు. కాబట్టి భస్మార్చన ఆ రోజు చేయాలి. అనంతరం పెరుగన్నంతో అభిషేకం చేయాలమ్మా. చక్కటి పెరుగు తీసుకొని అన్నం కలిపి చక్కగా పసిపిల్లవాడికి మనం గోరుముద్దలు ఎలా ప్రేమగా తినిపిస్తామో ఆ రకంగా చక్కగా శివలింగం మొత్తం వద్దాలి. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసమ్మా? తాపోపశమనం. అంటే ఈశ్వరుడు పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది, భార్య ఉంది, సంసారం ఉంది, అన్నీ వదిలేసి నీ కోసం, నా కోసం, ఆయన కోసం, మన కోసం శ్మశానం ఆయన ఇల్లు మంచు పర్వతం అంత చల్లటి ప్రాంతం అంతా వదిలేసి శ్మశానంలో కూర్చొని చితిమంటల మధ్యన ఈ భూతగణాల ద్వారా దేశం నాశనం అవ్వకూడదు, ఏ ఒక్క మనిషి ఇబ్బంది పడకూడదు అని చెప్పి అక్కడ నాట్యం ఆడుతూ ఆ వేడి తగులుతుంటుంది వెంటికి. అంత వేడి తగులుతున్నప్పటికీ కూడా మనం భస్మార్చన చేస్తుంటే ఆ వేడిని తట్టుకొని ఆయన అభిషేకం చేసి అక్కడ నాట్యం ఆడుతూ ఉంటాడు కదా. నాట్యమాడి అలా ఉన్నప్పుడు ఆ వేడి ఆయన చుట్టుముట్టేస్తుంది. ఈ పెరుగు అన్నము కలిపి ఆయనకి మనం అభిషేకం చేసినప్పుడు చక్కగా అద్దినప్పుడు తాపోపశమనం, ఆ వేడి నుంచి ఆయన బయటపడతాడు. చల్లగా అనిపిస్తుంది ఆయనకి. చూసుకుంటాడు ఒక్కసారి శరీరం అంతా. ఇంతటి శ్మశానంలో చితిమంటల మధ్యన నా దేహం చల్లగా ఉందా, ఎవరు చేశారు? మనం పేరు చెప్పక్కరా, ఆయనకి తెలిసిపోతుంది చూడంగానే. ఆ కుటుంబంలో జీవితంలో తాపం లేకుండా చేస్తాడమ్మా. అంత గొప్పటి రోజు ఆ రోజు. మొదటిసారి భస్మాభిషేకం చేసింది, ఆ భస్మాన్ని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టుకొని పెరుగన్నంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఆ పెరుగు మొత్తం తీసుకొని అన్నం మొత్తం తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ భస్మాభిషేకం. పెరుగన్నం తర్వాత పెరుగన్నాన్ని మొత్తం తీసి పక్కన పెట్టి నీళ్ళతో శుభ్రంగా కడిగి మరలా భస్మాభిషేకం. ఈ రకంగా చేసిన తర్వాత తెల్లటి బియ్యంతో అక్షతం, మన బియ్యంతో తెల్ల అక్షతం, ధవలాక్షతలు అంటారు. అంటే అందులో పసుపు కుంకుమ కలపకుండా కుదురుతా నువ్వులు వేసుకొని తడిపి ఆ నువ్వులతో స్వయంవారి మీద చేసుకోవడం. ఎప్పుడైతే మరలా మనం ఫస్ట్ భస్మంతో అభిషేకం చేసి అనంతరం పెరుగన్నంతో అభిషేకం చేసి అనంతరం మళ్ళీ భస్మంతో అభిషేకం చేస్తాము, యావత్ జగత్తు మొత్తంలో ఎన్ని విధములైన ఎన్ని రకములైన ఫలపుష్పాదులు ఉన్నాయో ఆ ఫలపుష్పాదులు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం నివేదన పెట్టంటే ఫలితం ఆయన మనకు ధరపుస్తాడమ్మా. కేవలం భస్మం పెరుగన్నంతో అభిషేకం. అందులోనూ మామూలుగా ఆరుద్ర నక్షత్రం రోజు నాడు చేస్తే ఒక రకమైన ఫలితం. అది మార్గశిర మాసము అంటే మన గమ్యానికి మార్గాన్ని సూచించేటువంటిది. మనం దేనికి వచ్చాం భూమి మీదకి? నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నీ మీద కక్ష తీర్చుకోవడానికి, కక్ష సాధింపుల కోసం కాదుగా మనం వచ్చింది. మనం తింటూ నలుగురికి ఆ కడుపు నింపుతూ నలుగురు ఆఖరి తీరుస్తూ విష్ణు సన్నిధి చేరడానికి మనం వచ్చాం. కానీ ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, లోభగ్రస్త హృదయాలతోటి పూర్తిగా పీల్చి పిప్పైపోయి భస్మాభ్యక్త మనంగా దేహ దహన మనల్ని మనం దహించేసుకుంటున్నాం. ఎదుటివాడి మీద కక్షతో, కోపంతో మనల్ని మనం దహించుకుంటున్నాం. వాడిని ఏదో చేయాలి. నీ పిండాకుడు శ్రీకృష్ణుడు అని చెప్పారు తెలుసా అమ్మా? చంపేది ఎవరు, చచ్చేది ఎవరు? అంతా నేను, అంత పైవాడే. కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ అనవసరమైనవన్నీ నెత్తి మీద పెట్టుకుని నానాయాతనం చేసుకుంటూ నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు. కాబట్టి అటువంటి అన్ని రకాల దోషాల నుంచి విముక్తి చెందాలంటే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సోమవారం, ఎల్లుండి సోమవారం ఆరుద్ర నక్షత్రం, అది వాళ్ళ జీవితానికి ముక్తినిచ్చేటువంటి రోజమ్మా. నేనైతే ఆ రోజు నాడు దాదాపుగా లైవ్ ఇచ్చేస్తున్నా, కంటిన్యూగా నేను స్వామివారికి చేసుకుంటున్నా. నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నా పీఠాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరికీ కూడా ఆ రోజుతోటి ఈ యొక్క చెర విడవాలి, బయట ప్రశాంతంగా ఉండాలి, హాయిగా అని చెప్పి ఆ రోజు మొత్తం నేను చేయవలసిన విధానాన్ని అనుసరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో చేసుకోవడం అనేటువంటిది జన్మ ధన్యం, జన్మ తెలుస్తుందమ్మా. ఇంత గొప్పటి రోజు అయితే మళ్ళీ ఇప్పట్లో వస్తుందేమో నేనైతే చెప్పలేను. అంటే ఆ రెండు కలిసి రావడం గొప్ప యోగం, అన్ని సమయాల్లో రాదు. ఎందుకంటే సోమవారం అంటేనే చంద్రుడు, చంద్రుడి యొక్క బలం ఉందా నీకు మనస్తాపమే లేకుండా పోతుంది. కాబట్టి ఆ ముగ్గురు అనుగ్రహాలతో నీ జీవితం అనేటువంటిది 3 పూలు 6 కాయల్లాగా ఎప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశించాలి అనుకున్నట్లయితే కనుక సోమవారం తప్పకుండా ఈ భూతగణాల నుంచి నిన్ను నువ్వు రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించు, నీ వీధిని రక్షించు, నీ గ్రామాన్ని రక్షించుకో, నీ దేశాన్ని రక్షించుకో. అందరూ బాగుంటే నువ్వు బాగుంటారు, అది గుర్తుపెట్టుకో. 100% గురువు గారు. అది సోమవారం మాత్రం మర్చిపోకుండా చేయాలమ్మా, దాన్ని మించింది తెలియదు. మామూలుగానే మనకు సోమవారం అంటే పరమేశ్వరుడికి ప్రీతికరం, మనం పూజలు చేస్తాం. అందున ఆరుద్ర నక్షత్రం కలిసింది, అందులోనూ మార్గశిర మాసం.
చాలా ప్రత్యేకంగా వినటానికి ప్రత్యేకత అనిపించింది. మీరు చెప్పాక నిజంగా మనం కూడా అంటే పూజ నేను చేసుకుంటే కొన్ని విషయాలు మామూలుగా చెబుతున్నప్పుడు కూడా ఈశ్వరుడు వచ్చేస్తాడమ్మా. ఆ వచ్చినప్పుడు కాస్త ఉగ్రంగా అది కొంతమంది కష్టం అనిపిస్తుంది. ఇంత కోపంగా చెప్తున్నారని చెప్పి నేను ఇప్పుడు మీకేం చెప్పాను నాకు గుర్తుండదు. నేను ఇంటికి తర్వాత ఇదే వీడియో నేను చూసుకుంటాను నేనేం చెప్పాను అని చెప్పి. ఎందుకంటే ఆ ఒక్క ఈశ్వరుడు అనేటువంటి వాడు వెనకాల వచ్చేస్తాడు. ఆ చెప్పేటువంటి ఒక క్షణం మాత్రం ఆ విపరీతమైనటువంటి ధోరణి మేబీ వచ్చేస్తుంది. మీతో ఆ విధంగా చెప్పిస్తున్నారు. ధోరణి వచ్చేస్తుంది. ఆ ధోరణి అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గానే వచ్చేస్తుంది. అవును ఒక క్షణకాలం. గురువుగారు. అది ఈశ్వరుడు మన చేతిలో ఏం లేదు. ఏంటంటే కొంతమందికి చెప్పాలి, కొంతమందికి బతిమిలాడాలి, మాక్సిమం గట్టిగా అరవాలి అర్థం కావాలి అంటే. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కావచ్చు. నేను అలా మాట్లాడడానికి నా ప్రమేయం ఏం లేదు మందులో. అది మాత్రం చాలా తెలుసు. చక్కటి వివరణ, విశ్లేషణ. ఆ రోజు మనం ఏ విధంగా పూజ చేసుకుంటే మన జీవితం బాగుండాలి అనేది చాలా మందికి ఈ విషయం తెలియదు కావచ్చు. సో కానీ మీరు చెప్పిన తర్వాత నిజంగా పూజ చేసుకోవాలని నాకే అనిపిస్తుంది. అంటే చూసే ప్రేక్షకులకి 100% చేసుకుంటారు గురువు గారు. సో మీరు ఇంత చూసే ఇంతమంది ఇన్ని వేల మందికి మీరు చెప్పిన ఒక మాట నిజంగా వాళ్ళ పుణ్యంలో మీ భాగం అన్నమాట. ఈశ్వర కృప నాదే లేదమ్మా. చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు.